ఢిల్లీ ముఖ్యమంత్రిగా సాయంత్రం అతిషీ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషీ సింగ్ చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషీ పాటు 5 మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 17న సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ ఎన్నికయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషీతో పాటు 5 కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయనున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే 17వ తేదీన. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైనా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని ఆయన భీష్మించుకున్న విషయం తెలిసిందే. ఆయన గత ఆదివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్ భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ ఉన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతోనే శత్రువులతోని పోరాడతామని కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు ఆయన అన్నారు ఏంటంటే, నేను ఖచ్చితంగా పబ్లిక్ లోకి వెళ్తాను, పబ్లిక్ నన్ను మళ్లీ గెలిపించాలి, పబ్లిక్ తీర్పు ఇచ్చేంత వరకు నేను ఈ పదవిలో కొనసాగబోనని కూడా ఆయన ప్రకటించి నెక్స్ట్ విత్ ఇన్ 2 days లో కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా పలు ప్రచారంలో ఉంది. అతిషీయే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉంటారు, అతిషీయే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారంటూ కూడా అప్పటి నుంచే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే సుదీర్ఘంగా 150 రోజులు జైల్లో ఉన్నారో ఆయన జైలు వెళ్ళినప్పటి నుంచి కూడా అతిషీయే ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం నడిచింది. కానీ వాస్తవానికి ఎవరు కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు. నేరుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పలు సందర్భాల్లో జైలు నుంచే మంత్రులకు అధికారులకు కూడా సూచనలు ఇచ్చి పరిపాలన కొనసాగించారు. అయితే అతిషీ మాత్రము ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రకటనలు చేయడంతో పాటు అన్ని విషయాల్లో కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఆమె అకస్మాత్తుగా తెరపైకి రావడము, యాక్టివ్ గా ఉండడంతో సో ఇక ఆమెనే నెక్స్ట్ సీఎం అని కూడా అప్పటి నుంచి కూడా చర్చ నడుస్తోంది. సో కొద్ది రోజుల కిందట కూడా అరవింద్ కేజ్రీవాల్ తాను పబ్లిక్ లో వెళ్లి తనను తాను నిరూపించుకొని తాను నిర్దోషిగా నిరూపించుకొని ప్రజల చేతనే ఎన్నుకోబడి నేను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానంటూ కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. సో తాజాగా ఈ రోజు ఆయన రాజీనామా చేసిన అనంతరం ఈ రోజు అతిషీతో పాటు మరో 5 కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఢిల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ స్టిల్ ఫిబ్రవరి వరకు ఉంది. అయితే గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే తాను మద్యం లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లాడో సింపతి గెయిన్ చేసుకోవడం కోసము నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, తాను జైలుకు వెళ్లడము ఈ సింపతిని క్యాష్ చేసుకొని మళ్లీ అధికారంలో రావాలనే ఉద్దేశంతోనే అరవింద్ కేజ్రీవాల్ కావాలని ఎన్నికల సంఘాన్ని నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కోరారని కూడా ప్రచారంలో ఉంది. సో దీనికి అయితే అథెంటిసిటీ లేదు. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం దాని మీద ఏజెన్సీల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. ఆయన జైల్లో కూడా వెళ్ళిన విషయం తెలిసింది. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ మీద కండిషన్స్ తో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సో న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీనిపైన అంటే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయ్యాక నిజ నిర్ధారణ జరిగాకే కూడా ఏమైనా మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, దీన్ని కూడా ఈ సింపతిని ఆయన ఎన్కాష్ చేసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నాడు అనేది కూడా చర్చ ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాదిరిగా కూడా కాకుండా ఆయన కూడా పక్క రాజకీయ నాయకుడు అయిపోయి రాజకీయంగా ఆలోచిస్తున్నాడని, ఆయన గతంలో ఒక ఐఆర్ఎస్ సివిల్ సర్వెంట్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తిలా కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిపోయి రాజకీయాలు చేస్తున్నారనేది కూడా అంటున్నారు. అంతకు ముందు కూడా సేమ్ ఇదే స్వాతి మలినా అని చెప్పేసి ఆప్ రాజ్యసభ ఎంపీ కూడా అతిషీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సీఎం అవుతుంది కానీ ఆమె డమ్మీ సీఎం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ కి ఒక పప్పెట్ లా పనిచేస్తుంది అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్ష నుంచి కాపాడేటందుకు కుటుంబంతో సుదీర్ఘ పోరాటం చేసిన మహిళ అతిషీ మర్లేనా ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతోంది అంటూ కూడా స్వాతి మర్లేనా ఆప్ రాజ్యసభ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురు
రాజకీయ కుట్రకు బలయ్యాడని, అఫ్జల్ గురును గురి తీయకూడదని ఆమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి చాలా సార్లు క్షమాభిక్ష పిటిషన్లు పంపారంటూ కూడా ఆమె ఒక 2 నిమిషాల నిడిదిగల వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇలా ప్రస్తుతం ఢిల్లీ రాజకీయం అనేది అంటే ప్రస్తుతానికి ఆప్ ప్రభుత్వానికి సంబంధించి ఆప్ పార్టీకి సంబంధించి ఒక రాజకీయ సంక్షోభంలో ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే వేరేగా మనీష్ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకి బెయిల్ వచ్చింది. తన భార్యకి హెల్త్ బాగాలేదు, తనకు కూడా ఆరోగ్యం బాగా ఉండటం లేదని కోర్టుకు చెప్పుకోవడంతో ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉండడము, ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఎవరున్నారు, స్పోక్స్ పర్సన్స్ నెక్స్ట్ మంత్రిగా బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఎవరు అనేది చూసుకుంటే అతిషి ఒకరే ఉన్నారు. సో అతిషి ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. మొత్తానికి ఫిబ్రవరి అంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ నియర్ టు ది అక్టోబర్ లో ఉన్నాము, సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో, అంటే మరో 4 నెలల్లో కూడా అక్కడ ఎలక్షన్లు రాబోతున్నాయి వైశాలి. అయితే సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత 3వ మహిళా సీఎంగా ఢిల్లీ సీఎంగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఢిల్లీలో? డెఫినెట్ గా ఇప్పటికే ఆమె ఆప్ పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె గతంలో కూడా ఆమె స్వతహా టీచరు. ఇక్కడ చిత్తూరులోని సైనిక్ బోర్డింగ్ స్కూల్లో కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కూడా టీచర్ గా పనిచేశారు. కొన్నాళ్లు దాదాపు 8 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేశారు. అనంతరం కూడా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యి చాలా చురుగ్గా కూడా పనిచేశారు, కన్వీనర్ గా పనిచేశారు. సో ఆమె ఒక మహిళగా కూడా ఆమెకి ముఖ్యమంత్రి పదవి రావడం. అయితే కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ తాత్కాలికంగా కేవలం 4-5 నెలలకు మాత్రమే ఆమె ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఎందుకంటే అనంతరం కూడా మళ్ళీ ఫిబ్రవరిలో ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఢిల్లీలో. సో అప్పుడు పబ్లిక్ ఏం మైండేట్ ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆమె తాత్కాలిక ముఖ్యమంత్రిగా మనం భావించవచ్చు.